ఏ శుభకార్యానికైనా శుభారంభం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈ మధ్య ఈ 3 రోజుల నుంచి ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతూ ఉంటే చాలా తీవ్ర దుమారం రేపుతుందనమాట ఈ వార్త. ప్యాసింజర్స్ బాగా ఇబ్బంది పడ్డం, అసలు ఎవరి తప్పు ఇది అనే విషయం మీద మంచి తీవ్రమైన చర్చలు నడుస్తూ ఉన్నాయి. డీజీసీఏ మిస్టేకా లేకపోతే పైలట్స్ లేకపోవడం మిస్టేక్ అవుతుందా అని ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ CEO SN రెడ్డి గారు ఉన్నారు. కెప్టెన్ సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. బాగున్నారు సార్? సో ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం అనేది, ఇండిగో ఇస్ ఎ బిగ్ కంపెనీ, చాలా సంవత్సరాల నుంచి మనకి వెరీ గుడ్ నేమ్, మంచి నేమ్ ఉంది కాబట్టి ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది. అది కూడా కంటిన్యూస్ గా 1 రోజు కాదు 2 రోజులు కాదు, 3rd డే నుంచి ఇంకా అవుతూనే ఉంది. దీన్ని ఎవరు మిస్టేక్ గా పరిగణించవచ్చు సార్? ముందుగా బేసికలీ ది రీజన్ ఈస్ షార్టేజ్ ఆఫ్ పైలట్స్. ఓకే. ఇంకోటి వెదర్, వింటర్ సీజన్లో వెదర్ ఈజ్ నాట్ గుడ్, విజిబిలిటీ ఈజ్ బ్యాడ్ అండ్ ఆల్ దాట్. And also, the adding is that DGC has passed some rules. Yeah. Of course, the rules are good. In the interest of safety, they have implemented the rules. Yeah. Even the Delhi High Court also has agreed with those DGC rules, and they also said it should be implemented in the interest of safety. Okay. So, what happens is the pilots cannot be produced overnight. It needs minimum 2 to 3 years to make a commander. Okay. Co-pilot we can produce in 2 years' time. But to make a captain or commander, it takes another 2-3 years. Okay. So that means total 5 years. If a fresh person starting as a commercial pilot, 2 years that takes. Then again 3 years as a co-pilot he has to fly. Then only he becomes a captain or a commander. Okay. మళ్ళీ దాని కొరకు కూడా సెలెక్షన్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, టెస్ట్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఆల్ సక్సెస్ఫుల్ అయితేనే హీ బికమ్స్ ఏ కెప్టెన్ ఆర్ కమాండర్. సో ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఈ రెగ్యులేషన్, కొత్త రెగ్యులేషన్ వచ్చింది. మొదలేమో వాళ్ళకు వారానికి 1 డే ఆఫ్ ఉంటుండే, అవి 24 hours ఆఫ్. తర్వాత ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారంగా 48 hours ఆఫ్ ఉండాలి. ఎవరికి ఏమవుతాయి అంటే ఎక్కువ పైలట్స్ కావాలి. ఎందుకంటే పైలట్స్ అర్లియర్ వర్ అవైలబుల్ ఫర్ 6 days, నౌ దే ఆర్ అవైలబుల్ ఓన్లీ ఫర్ 5 days. సో దట్ క్రియేట్స్ ఎ షార్టేజ్ ఆఫ్ పైలట్స్. అదొకటి. ఇంకోటి ఏమంటే ది ఎయిర్లైన్కు వాళ్ళు దాదాపు 1 year టైం ఇచ్చారు. 1 yearలో దే షుడ్ హ్యావ్ సెలెక్టెడ్, దే షుడ్ హ్యావ్ ట్రైన్డ్ మోర్ పీపుల్. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న కో పైలట్స్ను వాళ్ళు క్యాప్టెన్ ట్రైనింగ్ ఇవ్వాలి. కానీ ఆ కో పైలట్స్ కూడా 2000 hours ఎక్స్పీరియన్స్ ఉంటేనే దే కెన్ బి ట్రైన్డ్ యాజ్ ఎ కెప్టెన్. సో మరి 2000 hours లేకపోతే దే కెనాట్ బికమ్ ఎ కెప్టెన్ ఓవర్ నైట్. మరి రూల్స్ పెట్టిన తర్వాత డీజీసీ ఎందుకు పర్యవేక్షణలో చూసుకోలేదు సార్? అంటే అసలు వీళ్ళు పాటిస్తున్నారా లేదా అని డీజీసీ ఒక చూసాను. వాళ్ళు ఏం చేసిందంటే ఎప్పుడైతే April 25లో కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందో అప్పుడు దే డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ ఇట్. ఇంప్లిమెంట్ చేయడానికి దే సెడ్ వీల్ ఇంప్లిమెంట్, ఒకటే ఓవర్ నైట్ చేస్తే బాగుండదు, వీల్ ఇంప్లిమెంట్ ఇన్ 2 phases. ఫస్ట్ phase was from the 1st July. Second phase was from 1st December. When they introduced in 1st July, they have somehow managed and they were carrying on okay. But ఇప్పుడు December 1st మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసిండ్రు. అదివరకు ఏమైంది అంటే వీళ్ళు యూజువల్గా ఎవ్రీ వింటర్ సీజన్లో there is a more demand for the passengers. అందుకొరకు వాళ్ళు ఎక్కువ ప్యాసింజర్స్ కొరకని ఎక్కువ ఫ్లైట్స్ చేసిండ్రు. దే హ్యావ్ ఇంట్రడ్యూస్ మోర్ ఫ్లైట్స్. ఎవరికి ఏమవుతుందంటే ది మోర్ ప్యాసింజర్స్ ఫ్లైట్స్, మోర్ ఫ్లైట్స్ ఆర్ దేర్ అండ్ లెస్ పైలట్స్ ఆర్ దేర్. అండ్ ఆల్సో సీజన్, వింటర్ సీజన్లో హాలిడేస్ ఉంటాయి, ఫాగ్ ఉంటుంది. నార్థన్ ఏరియాలో అంతా ఫాగ్ ఉంటుంది, విజిబిలిటీ తక్కువ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనకు 6 o'clock ఫ్లైట్ ఢిల్లీ పోవాలంటే అది 6 o'clock పోదు. ఇట్ మే గో at 9 o'clock, at 10 o'clock. As and when the weather improves in Delhi, they will allow flights to come from here. దాంతో వీళ్ళు ఏమైతే పైలట్స్ కమ్ at 6 o'clock, passengers come at 6 o'clock, they are waiting for weather to improve for Delhi or northern region.
A flight may be going from Hyderabad to Benares, Hyderabad to Lucknow, Hyderabad to Amritsar. ఓకే పోయే ఫ్లైట్స్ అన్ని డిలే అవుతాయి. ఈ డిలే ఆఫ్ దిస్ 3-4 hours, ది పైలట్ కెన్ వర్క్ ఓన్లీ ఫర్ 8 hours. రైట్ ఇక్కడనే 4 hours పోయింది. అవి వరకు ఆ ఫ్లైట్ హీ కెనాట్ కంప్లీట్. అదర్వైజ్ ద పైలట్ ఈస్ ఆస్ గో ఫ్రమ్ హియర్ టు ఢిల్లీ, ఢిల్లీ నుంచి అమృత్సరో కఠ్మండో పోయి రావాలి, పోయి వచ్చి మళ్ళీ హైదరాబాద్ రావాలి. అంటే 4 sectors దే విల్ డూ ఇట్. ఓకే అయితే ఆ 4 sectors దే కెనాట్ డూ ఇట్, ఎందుకంటే లేట్ పోయినరు. ఆడనే 3-4 hours లేట్ లేట్ అయిపోయింది. అయిపోయింది. So they had to find another pilot to bring the flight from Delhi. ఓకే So when there is a shortage of pilots, they cannot get more pilots at Delhi. So దీంతో డిఫికల్టీ వచ్చింది. నైట్ షిఫ్ట్స్ కూడా ఇంతకు ముందు పైలట్స్ కి 2 consecutive days లో ఉండేది. అదే నైట్లో ముందు A320 లోపల దే వర్ డూయింగ్ 4 sectors, Yes. మీన్ 4 landings. Whereas now it is permitted to midnight నుంచి 6 o'clock ఆ టైంలో ఫ్లై చేసేది ఉంటే యూ కెన్ డూ ఓన్లీ 2 landings. ఓకే అంటే 2 sectors only you can do it. Whereas earlier you are doing 4 sectors. That is as per A320. As per ATR 72 is concerned, they were doing 6 sectors. Okay. I mean 6 landings. Now they have to do 2 landings. అవి వరకు ఏమవుతుంది, మళ్ళీ అగైన్ షార్టేజ్ ఆఫ్ పైలట్స్ ఓకే అండ్ మోర్ పైలట్స్ ఆర్ రిక్వైర్డ్. ఇక్కడ ఒక పైలట్ 6 landing చేసి అంటే 6 sectors చేస్తాడు. ఇప్పుడు ఒక పైలట్ 2 sectors చేస్తాడు, అవును 2 landings చేస్తాడు. చేస్తున్నారు. అదే A320 అయితే ఉంటే ముందు 4 sectors చేస్తాడు, ఇప్పుడు ఓన్లీ 2 sectors చేస్తారు. ఓకే అవి వరకు ఎక్కువ పైలట్స్ ఆర్ రిక్వైర్డ్, మోర్ పైలట్స్ ఆర్ రిక్వైర్డ్. సో though 1 year time was given to all the airlines to produce more pilots to cater for this requirement. As I said, due to shortage, probably they could not produce more pilots. ఓకే అది ఒక ప్రాబ్లం వచ్చింది. అది ప్రాబ్లం వచ్చినప్పుడు ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తే ఇక్కడ ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళకి అక్కడ చేసిన క్రూ లేరు, వాళ్ళకి ఇబ్బంది దానికి చూసుకోవడానికి లేరు, వాళ్ళ వైఫ్ అక్కడ ఎవరో ప్రెగ్నెంట్ ఉందని చెప్పేసి ఇబ్బంది పడుతున్న ప్యాసింజర్స్ ఉన్నారు. ఇక్కడ వెంటనే ఇంకొక ఫ్లైట్కి వెళ్ళడానికి కానీ వీళ్ళు ఛార్జెస్ ఇచ్చేయడం కానీ అప్పటికప్పుడు పక్కన ఫ్లైట్స్ కూడా ఛార్జెస్ డబుల్ చేసేసి ఇంకా ఎక్కువ పెట్టేయడం, అది మాత్రం అది న్యాయం కాదు. అది ఈజ్ అనెథికల్ థింగ్ టు డూ ఇట్. దట్ ఈస్ దాని కొరకు డీజీసీఏ కానివ్వండి, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కెన్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్ ఓకే for increasing the fares so much. ఓకే ఏదో 5-10% ఇంక్రీజ్ అంటే పర్లేదు, వీళ్ళు లక్షలకి డబుల్ వెళ్ళిపోయింది. కంటే ఎక్కువ చేసిండ్రు. అది న్యాయం కాదు. అది దాని కొరకు గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ దోస్ ఎయిర్లైన్. ఓకే ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో బెటర్ అవుతుందంటారు సార్? ఇప్పుడు ఇవాళ పేపర్లు వచ్చింది, డీజీసీఏ ఏదైతే కొత్త రూల్ పెట్టిండ్రో దట్ దే హ్యావ్ విడ్రాన్ నౌ. యా They are going to extend it. ఓకే No good so వాళ్ళు పోతారు. సో ఆ రూల్ ఇప్పుడు విత్డ్రా చేసిండ్రు. అంటే ఏంది, బ్యాక్ టు ఒరిజినల్ థింగ్. ఓకే అంటే ఏంది బ్యాక్ టు 6 days ఫ్లయింగ్, బ్యాక్ టు 6 landings or 4 landings. అందుకొరకు నార్మల్సీ కెన్ కమ్ విత్ ఇన్ నో టైం. ఓకే కానీ ఏమవుతుందంటే వీళ్ళు వింటర్ సీజన్ ఎక్స్ట్రా ఫ్లైట్ చేశారు కదా, మరి ఎక్స్ట్రా ఫ్లైట్స్ పైలట్స్ ఉంటారు. అవును ఇంకోటి ఈ వింటర్ సీజన్ తోటి పూర్ విజిబిలిటీ తోటి ఇది ప్రతి సంవత్సరం అవుతుంది. వింటర్ సీజన్లో ఫ్లైట్స్ గెట్ డిలేడ్, గెట్ డిస్ట్రప్షన్ అవుతుంది. ఇది ప్రతి సంవత్సరం అవుతుంది. అది ప్రతి సంవత్సరం అయ్యేదే. ఓకే కానీ ఇప్పుడు ఈసారి ఈ యొక్క ల్యాండింగ్స్ తక్కువ చేసి, ఈ యొక్క రెస్ట్ పీరియడ్ ఎక్కువ చేసి 24 నుంచి 48 hours చేసే వరకు దే were not able to cope up with the strength of the present pilots. ఓకే So that is how the chaos has started. ఓకే సో ఇప్పుడు ప్యాసింజర్స్కి ఏమని చెప్పాము, మేము మనీ రిటర్న్ ఇవ్వడంలో కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. 3 times మేము ఎంత పెట్టామో దానికి 3 times ఇస్తే కానీ తీసుకుంటాం అన్నట్టుగా గొడవ చేస్తున్నారు. అది న్యాయం కాదు. ఓకే మీరు ఎంత పెట్టినా అంత ఇవ్వాలి. బట్ వాళ్ళు అనుకున్నది ఇప్పుడు ఎగ్జామ్ ఉండొచ్చు, వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్లో వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఏదో అటెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయ్యి. అవును, ఎగ్జామ్ ఉన్నది, ఆఫీస్ ఉన్నది, మీటింగ్స్ ఉంటవి, కొంతమంది ఇది యాక్టర్స్ వాళ్ళ ఏ షోస్ ఉంటాయి. సో ఆ రీజన్స్ తోటి
ఇప్పుడు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడు డీజీసీఏ వాళ్ళు విత్డ్రా చేసిండ్రు కొత్త రూల్స్, రేపటి నుంచి నార్మల్సీ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఈ వెదర్ అయితే నథింగ్ కెన్ బి డన్, ఆ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు రేపు కూడా ఈ వెదర్ తోటి కొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ కావచ్చు. అప్పుడు ప్యాసింజర్స్ అనువాదుగా అంటే ఎందుకు ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతుంది, మరి వెదర్ బియాండ్ ఎనీవన్స్ కంట్రోల్, నో వన్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ దాట్. ఆ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది, అది 10 సంవత్సరం అయింది, ఈ సంవత్సరం కూడా అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు సార్? అంటే ప్యాసింజర్స్ కి ఏం చెప్పి, ప్యాసింజర్స్ కు వాళ్ళు మొదలు చెప్పాలి, ఈ ఎనీ ఫ్లైట్స్ గోయింగ్ టు నార్త్ ఫ్లైట్ విల్ బి డిలేడ్ డిపెండింగ్ ఆన్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది వెదర్, దేర్ విల్ గో. నార్త్ అంటే నేను చెప్పినట్టు ఇప్పుడు లక్నో అనుకోండి, బెనారస్ అనుకోండి, అమృత్సర్ అనుకోండి, ఆర్ ఎనీ డెస్టినేషన్ ఇన్ ది నార్త్, మేబీ శ్రీనగర్కు పోయే ఫ్లైట్, కఠ్మండుకు పోయే ఫ్లైట్స్ ఇవన్నీ డిలే అవుతాయి. ఎయిర్పోర్ట్ క్రూ కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోయారు కదా సార్, ప్యాసింజర్స్ వచ్చి మరీ కొట్టే స్టేజ్కి వెళ్ళిపోయారు. అవును, మరి అది ఉంటుంది కదా వాళ్ళకు. ఇప్పుడు డాక్టర్స్ ఎవరో పేషెంట్ వస్తాడు, వాడు సీరియస్ ఉన్నాడు, వాళ్ళంతా అటెండ్ చేస్తారు, చేసినా కానీ ప్యాసింజర్ ఆ పేషెంట్ బతకకుండా చనిపోయాడు, వాళ్ళ రిలేషన్స్ డాక్టర్స్ కొడుతుండ్రు. డాక్టర్ దేని తప్పు ఉంది, మీరు లేట్గా తీసుకొచ్చిండ్రు, అందువరకే సీరియస్నెస్ ఉంది, వచ్చినందుకు మేము డాక్టర్స్ వాళ్ళు ఎంతో మేము ప్రయత్నం చేస్తాము, ట్రై చేసిండ్రు వాళ్ళు, అయినా కానీ బతకకుండా పేషెంట్ చచ్చిపోయేది ఉంటే వాళ్ళు డాక్టర్స్ కొడుతుండ్రు. అది న్యాయమా? అట్లే ఇక్కడ కూడా మరి వీళ్ళదేం తప్పు లేదు, ఇది మేనేజ్మెంట్ అనమాట. మేనేజ్మెంట్ పైలట్స్ ఈ డ్యూటీ నీకు ఉన్నది, వాళ్ళను ఇక్కడ నుంచి ఢిల్లీ పోతావు, ఢిల్లీ అమృత్సర్ పోతావు, అమృత్సర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తావు అని వాళ్ళను రోస్టర్ ప్రోగ్రామ్ చేసిండ్రు. కానీ అమృత్సర్ వెదరో లేకపోతే ఢిల్లీ వెదరో మంచిగా లేక ఆడ ఇక్కడనే హైదరాబాద్నే 3-4 అవర్స్ డిలే అయింది. ఆ 3-4 అవర్స్ డిలే అయినందుకు అతడు మళ్ళీ వచ్చే వరకు మన 3-4 అవర్స్ డిలే అవుతుంది కదా, అంటే 8 అవర్స్ డ్యూటీ మీద 11 అవర్స్ అవుతుంది. మరి దే కెనాట్ డూ, ఈవెన్ యాజ్ పర్ ది ఓల్డ్ రూల్స్ దే కెనాట్ డూ ఇట్. సో వాడు అమృత్సర్ పోయో ఢిల్లీ పోయో అంటే కానీ నా టైం అయిపోయింది, ఐ కెనాట్ ఫ్లై అంటాడు. అంటే అప్పుడు ప్యాసింజర్స్ కోపం వస్తుంది, మా ఫ్లైట్ పోకుండా మీరు క్యాన్సిల్. బట్ వాళ్ళు దే ఆర్ ఓన్లీ ఫాలోయింగ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బట్ ఇండిగో అంటే 10 ఫ్లైట్స్ 15 ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయడం ఇస్ నార్మల్, బట్ 500 ఫ్లైట్స్ వరకు వెళ్ళిపోయింది డిలేడ్ ఫ్లైట్స్. అది వాళ్ళు కొంచెం మిస్మేనేజ్మెంట్ అనుకోండి. ఐ మీన్ దే షుడ్ హావ్ థాట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ప్లాన్. ఇండిగో మీద ఏమైనా చర్యలు ఉంటాయా సార్? అంటే డీజీసీఏ వాళ్ళ మీద ఉంటుంది కదా. ఇప్పుడు ఇండిగో మేనేజింగ్ డైరెక్టర్ మీద చర్య ఉంది, దే ఆర్ రిమూవింగ్ హిమ్. See, the government has got all the powers to do it. కానీ they have to see what is genuine, what is. ఇప్పుడు వెదర్ తోటి డిలే అయిందంటే నో వన్ కెన్ డూ ఎనీథింగ్, వెదర్ తోటి క్యాన్సిల్ చేసిందంటే నో వన్ కెన్ డూ ఇట్. బట్ పైలట్ షార్టేజ్ తోటి అయింది అంటే దిస్ అ మేనేజ్మెంట్ థింగ్, నాట్ టు హ్యావ్ సో మెనీ పైలట్స్, బట్ దే ఇంట్రడ్యూస్ సో మెనీ ఫ్లైట్స్. ఇప్పుడు ఎంతమంది పైలట్స్ అంటే అన్ని ఫ్లైట్స్ పెట్టాలి. వాళ్ళు పైలట్స్ కంటే ఎక్కువ ఫ్లైట్స్ పెట్టి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయితే దానికి ఎవరు రెస్పాన్సిబుల్? మేనేజ్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్. సో ఇన్ ఫ్యూచర్ ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటే సార్ టు ఎండ్ విత్ దిస్? ఇన్ ఫ్యూచర్ దాని కొరకు ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చిన తర్వాత కొత్త రూల్స్ ప్రకారంగా ట్రైనింగ్ చేసుకోవాలి పైలట్స్. దే హ్యావ్ టు బి రెడీ విత్ ది సో మెనీ నెంబర్ ఆఫ్ పైలట్. వన్ పైలట్ కెన్ డూ సో మెనీ ఫ్లైట్స్. సో దాని ప్రకారంగానే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న పైలట్స్ని లెక్క పెట్టుకొని పైలట్స్ ప్రకారంగానే వాళ్ళు ప్రోగ్రామ్ చేయాలి. ఇప్పుడు మనం ఎక్కువ ఫ్లైట్స్ పెట్టుకొని తక్కువ క్రూ తోటి దే కెనాట్ మేనేజ్, అట్లా వాళ్ళు షెడ్యూల్ చేయకూడదు. సమానంగా పైలట్స్ ఫ్లైట్స్ అదే అంటున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.